హలో అండి, అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు వ్లాగ్ అనమాట. గురువారం రోజు మార్నింగ్ అయితే చూడండి, అంత చల్లగా ఉందండి. ఈ మధ్య కొంచెం మొన్న వర్షం పడినప్పటి నుంచి వాతావరణం చల్లబడుతుంది, కానీ మధ్యాహ్నం ఆ టైంలోనే కొంచెం ఎక్కువ సెగలుగా అనిపిస్తూ ఉంది, కానీ బాగానే ఉన్నది. బయట ఇంకా మొక్కలకి అన్నిటికీ నీళ్లు పట్టేసి ముగ్గులు వేసేసి ఇంకా టీ పెట్టలేదండి. ఈరోజైతే కాఫీ కలుపుతామని చెప్పేసి అయితే కిచెన్లోకి వచ్చాను. కిచెన్లో కూడా అంతా సర్దేసుకుంటా ఉంటాను. నిన్న చూపించినాను కదా వీడియోలో, ఆ విధంగా సామాన్లన్నీ తోమి పెట్టుంటాను. నైట్ ప్రతిరోజు నేను నైట్ చూపిస్తాను. కిచెన్ అంతా సర్దుతాను అన్నప్పుడు షింకు అంతా సామాన్లు తోమేసి అక్కడంతా పెట్టేస్తుంటాను. సరే, ఈరోజైతే నేను నిన్న మొన్న అంతా కూడా దేవుడికి పూజ అయితే చేయలేదు. ఈరోజు ఇంకా మార్నింగే కాఫీ తాగంగానే ఫస్ట్ స్నానం అవన్నీ చేసేసి బాబాకి పూజ చేయాలా అనుకున్నాను. పూలు కూడా దాసాన్ పూలు, మందారం పూలు చాలా పూసాయండి. ఎర్ర మందారాలు, వేరే మందారాలు అయితే పూయలేదు, కానీ ఎర్ర మందారాలు మాత్రం బాగా పూసాయి. కస్తూరి పూలు కూడా చాలా ఎక్కువ పూసున్నాయి. నిన్న కూడా తెంపలేదు కదా, అవి కూడా వాడిపోకుండా బాగున్నాయి అన్నమాట. అందుకనేసి స్నానం చేసేసాను మార్నింగే. ఇంకా పూలు కోసుకొని వద్దామని చెప్పేసి బయటకైతే వెళ్తా ఉన్నాను. నేను ఆ పూలు అవి కోసుకొని వచ్చేసాను వెళ్ళి. నందివర్ధనం పూలు కూడా ఒకటో రెండో దొరికాయి. ఇంకా వేరే మందారం పూలు అయితే ఏమీ దొరకలేదు, ఎర్ర మందారాలే దొరికాయి. ఇంకా అవన్నీ కోసుకొని వచ్చాను. నిన్న బట్టలు ఉతికేసానండి. ఆ మంచం మీద ఉండేవన్నీ అవి మడతేయాలి. నైట్ తీసి మంచం మీద వేసాను, టైం లేదు. కొంచెం ఈ మధ్య జాకెట్లు అవి ఉన్నాయి, కుడతా ఉన్నాను. అవన్నీ ఇప్పుడు పూజ అవి అయిపోయాక మడతలు ఎడదాంలే అని చెప్పేసి అలాగే ఉండిపోయాను. చూడండి, ఆ పూలు వచ్చాయి. ఇంకా దేవుడికైతే ఈ పూలన్నీ పెట్టేసి ఈరోజు చాలా హ్యాపీ అనిపించిందండి. మార్నింగే నిజంగా కూడా నేను చెయ్యను, కానీ మార్నింగు నాకు ఒక్కోసారి కుదరక మార్నింగ్ పూజ చేసుకుంటే మాత్రం చాలా మనసుకి, ఇంట్లో అంతా కూడా అగరొత్తులు ఇది అంతా చాలా పాజిటివ్ లాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. ఎలాగోకలాగా కొంచెం నేను టైం టేబుల్ మార్చుకోవాలి. మార్నింగ్ టైంలో మార్నింగు ఈవినింగు 2 టైమ్స్ దీపారాధన చేసుకోవాలి అని అనుకుంటా ఉన్నా. చూద్దాము ఎలాగా చేయగలనో లేదో అనేసి. అంటే పెద్ద నాకు పనులు ఉంటే పెద్ద బిజీ షెడ్యూల్ అనేం కాదు. నాకు ఈ వీడియోలు చేస్తున్నప్పటి నుంచి కొంచెం ఎడిటింగు అవి చెప్తా ఉంటాను కదా, నైట్ లేట్ అయిపోతుంది నేను పడుకునేసరికి. అందుకని మార్నింగు లేచేసరికి లేట్ అవుతూ ఉంది. కొత్తగా కదా నేను నేర్చుకొని చేసుకుంటా ఉన్నాను. ఇంకా ఇప్పుడు కూడా నాకు ఇంకా అవి చేత కావడం లేదు. ఇంకా నేను ఏం మిస్టేక్ చేస్తూ ఉన్నానో ఏమో, నా వీడియోలు అయితే సరిగా పోవట్లేదు. కొన్ని వీడియోలు కొంతమంది నేను చూస్తూ ఉన్నాను కదా, కొంతమంది అయితే బాగానే పోతున్నాయి అని నేను అసలు ఏమంటాము వేరే వీడియోలన్నీ చూస్తూ ఉన్నాను. ఇంకా ఏమన్నా నేర్చుకోవాలా అని నాకు ఇంకా బాగా రావాలి, ట్రై చేస్తూ ఉన్నాను. భగవంతుడి దయ వల్ల అది కూడా బాగా రావాలని కోరుకుంటా ఉన్నాను. బాబాకు చూడండి, కస్తూరి పూలు అయితే చిన్న మాలలాగా కుట్టయితే వేశాను. భలే బాగా అనిపించింది. పూలు చూశారు కదా, ఎక్కువ వచ్చాయి. ఇంకా టిఫిన్ అయితే నిన్న నేను ఫ్రిడ్జ్ అంతా సర్దుతా ఉంటే కొన్ని పెసలు ఉన్నాయండి. ఎప్పుడో నేను తెచ్చి ఆ ఫ్రిడ్జ్లో పడేస్తున్నాను. బయట పెడితే పురుగులు పడతాయని ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. అసలు నేను చూసుకొని కూడా లేదు. సరే, అవి నిన్న నైటే నేను నానబెట్టాను. అవి మార్నింగ్ అయితే కొన్ని మొలకలు కడదామని పక్కన పెట్టేసి కొన్ని అయితే మిక్సీకి వేసాను. పెసరట్టు అన్న చేద్దాం టిఫిన్కి, చాలా రోజులైంది అని ఇలాగా పెసరట్టు అయితే అందులో ఉత్త పెసలే. నేను ఇంకా బియ్యము మినపప్పు అవన్నీ ఏమి వేయాలి, అవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇవైతే ఉత్త పెసలు అన్నమాట, పొట్టు పెసలు. అవి దబ్బ పెసలు కూడా కాదు. అలాగా చేసి టిఫిన్ అయితే చేశాను.
మధ్యాహ్నానికైతే అన్నం వండాను, కానీ నిన్నటి కూర కొంచెం ఉన్నది, నాకు ఒక్కదానికే కదా, అందుకని ఇంకా కూర జోలికైతే వెళ్ళలేదు. జాకెట్లు నిన్న మొన్న కొన్ని జాకెట్లు కుట్టున్నానండి, వాటికైతే హెమ్మింగ్ చేయాలి, అంటే చేతికుట్లు వేసుకుంటాం కదా, అంటే ఇవి నావే, ఇంకా ఈ చుట్టుపక్కల ఇంకా ఎవరు నా ఇవ్వలేదు, అందుకని నావి చాలా చీరల మీద అవన్నీ పెండింగ్ పెట్టున్నానని చెప్పాను కదా, అవన్నీ అలాగే పెట్టాను. నేనేమనుకున్నానంటే మీకు కటింగు స్టిచ్చింగు నేను కట్ చేస్తా మీకు చూపిద్దాము అనే ఉద్దేశంతో నేను అసలు కుట్టకుండా పక్కన పెట్టున్నాను, కానీ అది కూడా నాకు వీలవలేదు. సరే ముందు వేసుకునేదానికైనా ముందు కుట్టేసుకుందాము, ఈసారి ఏదైనా కట్ చేసేటప్పుడు చూద్దాంలే అని హడావుడిగా అన్నీ కట్ చేసేసి కుట్టేసుకుంటా ఉన్నాను. అవైతే చేతికుట్లు వేసుకుంటున్నా. ఈ చేతికుట్లు వేసేదే పెద్ద తలనొప్పి అండి. ఒక జాకెట్కి హెమ్మింగ్ చేయాలా అంటే దగ్గర హాఫ్ అన్ అవర్ పైనే పట్టద్ది, ఒక్కోసారి 1 అవర్ కూడా పట్టద్ది. మొత్తం హెమ్మింగ్ చేయాలంటే భలే హెడేక్ వచ్చేస్తుంది. అసలు నాకైతే కళ్ళు సరిగా ఇది ఉండదు, హెడేక్ ఎక్కువ. ఎవరన్నా కుట్టేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇదివరకు నేను కుట్టేటప్పుడు జాకెట్కి ఒక 6 రూపాయలు 7 రూపాయలు, ఇప్పుడైతే 10 రూపాయలు ఇచ్చినా ఇక్కడ ఎవరు దగ్గర లేరు హెమ్మింగ్ చేసేవాళ్ళు. అలాగా ఉంటే మనం ఎన్ని జాకెట్లన్నా కుట్టి ఇచ్చేస్తే వాళ్ళు హెమ్మింగ్ చేసి ఇచ్చేస్తూ ఉంటే సరసరా మనకి అయిపోతుంది. అట్లాగా చూసుకోవాలి. నాకు బయట జాకెట్లు ఏమైనా కుట్టడానికి వచ్చినప్పుడు ఎవరినన్నా మాట్లాడుకోవాలి హెమ్మింగ్కి, లేకపోతే అన్నీ చేసుకోవాలంటే మనమే జాకెట్లు కుట్టి మనమే హెమ్మింగ్ చేసుకొని మళ్ళీ ఇంట్లో పని చేసుకొని వీడియోలు పని చేసుకోవాలి అంటే మాత్రము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది ట్రై చేస్తూ ఉన్నాను నేను. ఈ ప్రస్తుతానికి నావే కాబట్టి నిదానంగా వేసుకుందాంలే అని అయితే నేను వేస్తూ ఉన్నాను. నిన్న మీకు నేను అమెజాన్లో నైటీలు అవి తీసుకున్నప్పుడు ఒక శారీ ఫాల్ కుడతా చూపెట్టాను కదా, ఆ శారీ మీద జాకెట్ అనమాట ఇది కుట్టేశాను. దానికి ఒక పైపింగ్ వేసి కుట్టినా కూడా మొత్తం చేతి కుట్లు ఎక్కువే ఉంటాయి, అదంతా వేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజైతే ఈవినింగ్ దాకా ఆ పనిలో 2-3 జాకెట్లు ఉన్నాయి. నేనైతే మీకు ఒక జాకెట్కి అవి కాజాలు వేసేదే చూపెట్టాను, ఉక్సులు కాజాలు వేసేదే అంత టైం పట్టింది. ఇంకా చేతికుట్లు అంతా వేసేదైతే ఇంకెంత టైం పట్టద్దో చూడండి. ఒక 2-3 జాకెట్లకైతే వేసేసాను. ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఇంకా మా వారు చాలా రోజుల నుంచి నేను ఈ పన్నీర్ తెచ్చిపెట్టున్నాను, ఆ పన్నీరు కూర చేయమంటున్నారు. సరేలే అని చెప్పేసి పూరీ చేశాను. నైటు అన్నం చేయకుండా పూరీ చేశాను. పూరీలోకి అయితే బాగుంటుంది అని చెప్పేసి ఈ కర్రీ నేను ఎలాగ చేశాను అనేది మీకైతే లింక్ ఇస్తాను, అది చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీడియో చేస్తున్నాను, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం ఇంట్లోనే.
హోటల్లో చేసుకున్నంత టేస్ట్ వస్తుందన్నమాట. చాలా బాగా అనిపించింది. నేను కూడా ఫస్ట్ భయపడ్డా, యూట్యూబ్లో వీడియోలు చూస్తే నేను కూడా ట్రై చేశాను. ఫస్ట్ టైమే సూపర్గా కుదిరింది. నాకైతే భయం వేసింది, చాలా రోజుల నుంచి తెచ్చిపెట్టి నేను అసలు చేయలే, అంటే వస్తుందో రాదో, ఆ కూర మళ్ళీ కుదరదో అనవసరంగా చెడిపోతే ఎలాగా అని చెప్పి నేనైతే చేయకుండా పక్కన పెట్టున్నాను. సరే ఒకసారి వీడియోలో చూసి అయితే నీట్గా తెలుసుకొని చేశాను. ఫస్ట్ టైమే చాలా బాగా కుదిరింది, బాగా వచ్చింది. ఆ వీడియో చూడండి మీరు కూడా. ఆ విధంగా ఒకవేళ ఎవరికైనా ఐడియా లేకపోతే చేయండి, చాలా బాగా వస్తున్నది. ఇంకా ఇవైతే పూరీలు. మేము కొంచెం పూరీలు మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కాల్చుకుంటాము, గట్టిగా ఉండేటట్టు. అలాగైతే ఈ పూరీలు చేసేసాను. నైట్ డిన్నర్లోకి అయితే పూరి పన్నీరు కర్రీ చేశాను. చాలా బాగుండింది. ఈ కాంబినేషన్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉండింది. చపాతీ పూరీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అన్నంలో కంటే కూడా, అన్నంలో కూడా బాగుంటుంది, ఈ రెండిట్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అంతా కిచెన్ కూడా చూడండి, ఇలాగైతే సర్దేశాను మొత్తము.